గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈసారి మనకు గణపతి నవరాత్రుల్లో చంద్రగ్రహణం అనేది ఒకటి అడ్డంగా వచ్చిందని చెప్పొచ్చు. అంటే ప్రతి ఒక్కరూ కూడా 9 రోజులకే నిమజ్జనం చేస్తారని చెప్పలేం. ఇళ్లలో పెట్టుకున్న వాళ్ళైతే 1, 3, 5 ఇష్ట ప్రకారంగా నిమజ్జనం చేస్తూ ఉంటారు. కానీ మండపాల విషయానికి వస్తే వాళ్ళు ఖచ్చితంగా 19 రోజులు ఉంచేవాళ్ళు, లేదంటే 13 రోజులు, 21 రోజులు, అలా కొన్ని రోజుల పాటు ఉంచుతారు, ఒక నెల వరకు కూడా. మరి అటువంటి వారు మనకు సెప్టెంబర్ 7వ తారీఖున గ్రహణం వచ్చింది. ఆ తర్వాత నుంచి 11 రోజులు కూడా అవ్వదనుకుంటా అప్పటి వరకు. మరి అసలు ఉంచొచ్చా? గ్రహణం సమయంలో దేవతలందరూ శక్తులు కోల్పోతారంటారు. ఆలయాలు కూడా అన్ని కంప్లీట్ గా ఏది వదలకుండా ప్రోక్షణ చేస్తారు, శుభ్రం చేసి అంటారు. మరి ఈ మండపాల్లో పెట్టిన వినాయకుడికి నిజంగా ఆ శక్తి ఉంటుందా? ఆ తర్వాత పూజలు అందుకుంటాడా? అసలు దీనివల్ల ఏమైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉందా? వాటి గురించి వివరించండి. తప్పకుండా అమ్మ. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గజాననం భూతగణాది సేవితం కపిత్రజం జంబూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఇక్కడ గణపతి యొక్క నవరాత్రులు కాదు, ఉత్సవాలు. ఎప్పుడైతే 9 దాటి ఇంకొక రోజు ఎక్స్ట్రా అయినా కూడా అవి ఉత్సవాల కిందకే వస్తాయి. అయితే ఇక్కడ ఉత్సవాలు అన్నదానికి మనకి 27వ తారీఖు ప్రారంభం అవుతుంది, మనకు 6వ తారీఖు రోజున కంప్లీట్ అవుతుంది. తెల్లవారితే గ్రహణం. అనంత చతుర్దశికి ఒక రోజు ముందుగా నిమజ్జనం చేయడం మనకు ఉన్నటువంటి ఆచారం. అది 10వ రోజు అవుతుంది. 10వ రోజు నిమజ్జనానికి వెళ్తున్నాం కాబట్టి గ్రహణము దీనికి తగిలేటటువంటి అవకాశం లేదు. రెండవది ఏంటి అని అంటే కనుక మీరు అన్నట్టుగా కొన్ని ప్రాంతాలలో 10 రోజులకు మించి, అంటే 15 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు, లేదా భాద్రపద మాసం మొత్తం కూడా నవరాత్రులు చేస్తారు. కొంతమంది 15 రోజులే చేస్తారు. ఎందుకంటే మనకు తర్వాత పితృపక్షాలు ప్రారంభమవుతాయి కాబట్టి మొదటి ఈ యొక్క 15 రోజులు మాత్రమే ఈ యొక్క నవరాత్రులు ఆచరించే వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది నెల రోజుల పాటు ఈ భాద్రపద మాసంలో వినాయకుడి యొక్క నవరాత్రులు ఆచరిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ ఉత్సవాలు అనేటటువంటివి ఎలా ఉంటాయి అని అంటే కనుక మొట్టమొదటిగా చేసేటటువంటి అనంత చతుర్దశికు ఒక రోజు ముందు నిమజ్జనం జరగాలి. ఇది శాస్త్ర ప్రామాణికము అని శాస్త్రము. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ గ్రహణము పడేటటువంటి సమయం ఒకటి అడ్డంకుగా వచ్చింది. ఎప్పుడైతే గ్రహణము దాటి విగ్రహాలు అలాగే ఉంటాయో దానికి పూజనీయమైనటువంటివి కావు. తప్పకుండా ఎవరైనా సరే ఈ యొక్క నిమజ్జనం అనేటటువంటిది అనంత చతుర్దశికి ఒకరోజు ముందే నిమజ్జనం చేసుకోవాలి. ఎప్పుడు అంటే 5వ తారీఖు రోజునే నిమజ్జనం చేసుకోవాలి. అంటే శుక్రవారం రోజు వస్తుంది, శనివారం అనంత చతుర్దశి, తెల్లవారితే గ్రహణం, చంద్రగ్రహణం, సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం. ఇది భారతదేశం అంతటా కనిపిస్తుంది కాబట్టి దీని నియమాలు కూడా మనం పాటించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎవరైనా సరే వినాయకుడి యొక్క నిమజ్జనం చేసేటటువంటి వారు 5వ తారీఖు శుక్రవారం రోజుని నిమజ్జనం చేసేయాలి. కదిలించేసి ఉత్తర పూజ చేయించేసి మనం నిమజ్జనానికి తీసుకోండి. ఇంకోటి, నేను ఉత్తర పూజ చేసి అలాగే పెడతాను విగ్రహాన్ని అని అంటే గనక అది దోషభూయిష్టం అవుతుంది. ఎందుకంటే అలా చేయడం అనేటటువంటిది శాస్త్ర ప్రామాణికం కాదు, శాస్త్ర విరుద్ధం అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే మీరు ఈ యొక్క సెప్టెంబర్ 5వ తారీఖు రోజున నిమజ్జనం తప్పకుండా చేసేయడం అనేటటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం అండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఉత్తర పూజ అంటే కదిలించడం అని అంటారు. కదిలించడం, స్వామివారిని ఉత్తర పూజ అంటే స్వామివారిని కదిలించి దాంట్లో ఉన్నటువంటి ఎప్పుడైతే విగ్రహాన్ని కూర్చోబెడతామో అప్పుడు మనము ఆ కలశంలో కానీ విగ్రహంలో కానీ ప్రాణప్రతిష్ఠ చేస్తాము. ప్రాణప్రతిష్ఠ అంటే ఏంటి? దాంట్లో జీవకళను మనం ఆపాదించడము. ఎప్పుడైతే ఆ జీవకళను మనం ముట్టుకుంటామో, స్పృశిస్తామో, లేదా దాన్ని కదిలిస్తామో దాంట్లో ఉన్నటువంటి జీవకళ వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ప్రాణప్రతిష్ఠ చేస్తామో అప్పుడు దాంట్లో ప్రాణం ఉంటుంది. అలాగే ఆ జీవకళ ఎప్పుడు అవుతుంది అని అంటే మనం ఉత్తర పూజ ఎప్పుడైతే చేసి దాన్ని కదిలిస్తాము, ఆ కలశాన్ని కావచ్చు, విగ్రహాన్ని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏదైనా దాన్ని కదిలించ, లేదా అఖండ దీపం వెలిగిస్తారు 9, దాన్ని కదిలించిన అక్కడ ఉన్నటువంటి శక్తి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? తాను ఆ శక్తి ఎక్కడి నుంచి ఉద్భవించిందో మళ్ళీ ఆ లోకాలకు తిరిగి వెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని ఉత్తర పూజ చేయడము అని అంటారు శాస్త్ర ప్రామాణికలో. ఉత్తర పూజ చేస్తే అక్కడ ఉన్నటువంటి శక్తి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయింది అని అంటే కనుక అక్కడ ఎలాంటి జీవం ఉండదు, కేవలం విగ్రహాలు మాత్రమే ఉంటాయి తప్ప ఇంకా ఎలాంటి పూజనీయమైనటువంటిది కానీ మనం పూజ చేయడానికి అధికారం కానీ ఎలాంటిది ఉండదు. అందుకే మనం ఉత్తర పూజ అయిపోయిందంటే తప్పకుండా విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయవలసిందే అని శాస్త్ర ప్రామాణికము. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ
జీవకళ ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతుందో మనం పూజ కూడా చేయకూడదట. ఆహా. ఎందుకు? అక్కడ జీవకళ వెళ్ళిపోయిందంటే రాక్షస గణాలు, ఉమ్. భూత గణాలు, లేదంటే నెగెటివ్ ఎనర్జీ అక్కడికి వచ్చి కొలువై ఉంటుందట. ఇప్పుడు దాన్ని మనం పదే పదే పూజ చేసామనుకోండి ఉత్తరపోతే తర్వాత ఆ నెగెటివ్ ఇంపాక్ట్ మన మీద కూడా పడేటటువంటి ఆస్కారం ఏర్పడుతుంది. అందుకే దేవత ఆరాధన అయిపోయింది, ఉత్తర పూజ చేసామంటే తప్పకుండా అక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి పూజనీయమైనటువంటి వస్తువులను గోదావరిలో నిమజ్జనం చేయవలసింది. అలా చేయకపోతే నెగెటివ్ ఎనర్జీ ఎక్కువగా పెరిగిపోయి మనకు అన్ని రకాలుగా అడ్డంకులు, ఇబ్బందులు, లేనిపోనివన్నీ కూడా మనకి ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. అందుకే తీసేయాలండి అది. మరి ఇలా చూసుకుంటే ఇంట్లో పెట్టిన ప్రతి ఒక్కరు కూడా నిమజ్జనం చేస్తారని చెప్పలేము. ఒక 10% ఏం చేస్తారో గానీ మిగతా 90% మంది పెద్ద వినాయకుడి దగ్గర అవును. పెట్టేవాళ్ళు. వీళ్ళందరికీ పెట్టకూడదు. అది దోషం అంటుతుంది 100% అంటారా? ఉంటుందండి. అంటే ఎందుకు ఎటువంటి ఉండదు? ఇబ్బందులు కలుగుతాయి అంటారు? ఇప్పుడు ఎప్పుడైతే మనం నిమజ్జనం చేయకుండా ఈ గణపతులన్నీ కూడా మండపాల్లో పెడతారో, అవును. అది మనం పూజ మధ్యలోనే ఆపేసేసి, ఉమ్. మన అవసరాల కోసము ఆ గణపతిని మనం వదిలించుకున్నట్టుగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక మనిషిని అవసరం కోసం వాడుకొని, మిగతా సమయంలో మనం పట్టించుకోకుండా ఉంటామో, అవును. అలాగే భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి అలాగే ఉంటుంది. నాకు పుణ్యం కావాలని నువ్వు ఇంటికి తీసుకొని వచ్చి పెట్టావు. ఆ పుణ్యం మన పూజ అయిపోయింది. పుణ్య ఉమ్. ఫలితం కావాలని అనుకున్నావు. ఆ పూజ అయిపోయిందిలే, ఇక భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు దొరికింది అని నువ్వు ఆశతో లేదా ఒక వ్యామోహంలో ఉండి ఆ పూజ అయిపోయింది కదా, ఇక ఆ విగ్రహం తీసుకొని మండపాల్లో పెట్టేద్దామని ఎప్పుడైతే అనుకుంటావో, ఉమ్. అప్పుడు అది నీ మనసులో ఉన్నటువంటి భక్తి భావనకు బదులుగా నీకు నెగిటివ్ ఇంపాక్ట్ ఇంకే పెరిగిపోతుంది. అవును. ఎప్పుడూ కూడా ఇప్పుడు నువ్వు చేసావు పూజ, నీ కర్తవ్యం ఏంటి? ఎలా తెచ్చావో అలాగే నిమజ్జనం చేయడం కూడా నీ బాధ్యత. అవును. బాధ్యత లేనప్పుడు నువ్వు భగవంతుని పూజించకు. అంతే. బాధ్యత ఉంది, నిజంగా నువ్వు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటున్నావు అంటే నీకు ఎంతనైతే ధర్మం, ఆచారం, వ్యవహారం, సాంప్రదాయం ఇవన్నీ కూడా కలగలిపినటువంటిదే మన యొక్క పూజాది క్రతువులు కావచ్చు, ఆచార వ్యవహారాదులు కావచ్చు, వ్రతాలు, నోములు కావచ్చు. కాబట్టి ఇవన్నీ మనం ఆచరిస్తున్నాం అంటే తప్పకుండా 100% నువ్వు చేయగలిగినటువంటి శక్తి నీ దగ్గర ఉండి ఉమ్. చేస్తే నీకు తప్పకుండా ప్రయోజనం కలుగుతుంది, భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. లేదు ఇక నా పని అయిపోయింది, ఒకరోజు పూజ చేద్దామని అనుకున్నాను కదా, ఇక తీసుకెళ్ళి మండపాల్లో పెట్టేస్తే ఇక వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే నిమజ్జనం చేస్తారని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అది నీకు వికృతమైనటువంటి చేష్టలను ఇస్తుంది. ఉమ్. నీ జీవితంలో మంచికి బదులుగా చెడెదురవుతుంది. అందుకే తప్పకుండా కష్టమో నష్టమో భగవంతుని నువ్వు 1000 రూపాయలు పెట్టి తీసుకొచ్చావు, 10,000 పెట్టి ఖర్చు పెట్టి నువ్వు చేశావు, ఒక 2 నిమిషాలు నువ్వు కనీసం భగవంతుని కేటాయించకుండా నిమజ్జనం చేయకుండా ఉంటే అది పాపం చుట్టుకుంటుంది. అది అర్థం చేసుకొని మెలగండి. ఏదో మన అవసరాల కోసమో నాకు టైం లేదండి, నాకు సమయం దొరకట్లేదండి అని చెప్పినప్పుడు నువ్వు అసలు భగవంతుని ఇంటికి తీసుకురాకు, అసలు పూజనే చేసుకోకు. ఏదైనా మండపం దగ్గరికి వెళ్ళి 2 చేతులు జోడించి నమస్కారం చెయ్యు. ఆ భగవంతుడికి పెట్టేటటువంటి ఖర్చు మండపాల దగ్గర పెట్టు, వాళ్ళు దేనికో ఒక దానికి వినియోగిస్తారు. అంతేగాని నేను తెచ్చి ఇంట్లో పెట్టుకొని నేను నిమజ్జనం చేయకుండా ఎక్కడో ఒక దగ్గర నేను పెట్టేశానంటే నా చేతులు దులిపేసుకున్నానంటే అది పాపం అవుతుంది, నీకు ఎప్పటికైనా ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా నిమజ్జనం చేయడానికి నాకు కుదరట్లేదు, నిజంగా నేను అంత బిజీగా ఉన్నా అనుకున్న వాళ్ళు, లేదు మాకు దగ్గరలో నదులు కానీ ఏమీ లేవు, అంత దూరం వెళ్ళే పరిస్థితులు లేవు అనుకున్నప్పుడు ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు కదా? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఉమ్. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే ఎవరికి మీరు అన్నట్టుగా నదులు, ఉమ్. సముద్రాలు లేదా చిన్న చిన్న కాలువలు ఏమీ ఉండేవి కావు. ఉమ్. అందుకే మట్టి గణపతిని చేసి ఒక టబ్బు గాని లేదా ఒక పాత్ర గాని అవును. లేదా ఒక సిమెంటుతో కుండీ కట్టి కుండీ కట్టి. దాంట్లో నిమజ్జనం చేస్తే ఆ విగ్రహం తెల్లాసరికి కరిగిపోయేది. అవును. అవును. మళ్ళీ ఆ నీటిని దేనికి వినియోగించాలో తెలుసా అండి? పొలాలలో వినియోగించుకునేవాళ్ళు. లేదు అంటే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లు పెంచేవాళ్ళు, ఆ మొక్కలకు పోసేవాళ్ళు. ఉమ్. దాని ద్వారా మనకు ఎన్నో రకాలుగా పాజిటివ్ ఎనర్జీ మన ఇంటి చుట్టే తిరిగేటటువంటిది. అవును. కానీ ఇప్పుడు పోనీ నీకు టైం లేదు, మట్టి విగ్రహమే కదా, అవును. ఒక టబ్బులో నీళ్లు పోసి పెడితే ఏమవుతుంది? అది అంతే. పెద్ద విషయం కాదు కదా. అవును. అవును. అందుకే మట్టి విగ్రహం ఊరికే పెట్టమని చెప్పలేదు. ఉమ్. మట్టి అందరికీ మీరు అన్నట్టుగా నదులు, జలపాతాలు లేదు అంటే ఈ కాలువలు ఎవరికి ఉండవు కాబట్టి మట్టి విగ్రహం తీసుకొస్తే నీకు పెద్ద ఇబ్బంది ఉండదు. నీ పూజ అయిందా, ఒక చిన్న కుండీ తీసుకొని దాంట్లో వేసామంటే తెల్లారేసరికి మొత్తం కరిగిపోతుంది. ఆ నీళ్లు నువ్వు మొక్కలకు పోసుకున్నా నడుస్తుంది, అవును. చెట్లకు వేసుకున్నా నడుస్తుంది, నీ పాడి పంటలు ఉన్నాయి దాంట్లో వేసుకున్నా నడుస్తుంది. ఇన్ని రకాల సౌకర్యాలు మనకు పెద్దలు అందించినప్పుడు ఈ చిన్నపాటి ఒక లాజిక్ కూడా ఆలోచించకుండా అవును. ఇక టైం లేదు నేను విగ్రహాలు దగ్గర పెట్టే అది నీ పాపం. అంతే. పుణ్యం నీతోనే, పాపం నీతోనే. అది నువ్వు భగవంతుడు మనకు ఆ జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి, ఎన్నో రకాలైన మైండ్ సెట్ మనకి ఇచ్చాడు. దాంతో ఈ చిన్నగా ఆలోచించి దాన్ని నువ్వు సాల్వ్ చేసుకోవచ్చు కదా. అవును. అది మనిషిలో ఉన్నటువంటి అంటే భగవంతుడి మీద ఉన్నటువంటి భక్తి అంధకారం కమ్మేస్తుంది అన్నట్టుగా మనందరికి ఏమైపోయిందంటే డబ్బు మాయ, టైం మాయ ఇవన్నీ పడిపోయి మనం భగవంతుడి యొక్క క్రతువులు సరిగ్గా చేయలేకపోతున్నాం. అవును.
నిజానికి ఆలోచిస్తే భగవంతుడి యొక్క పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞ పెద్ద పనేం గాదు. దాని అన్నిటికీ కూడా మనకు భగవంతుడు ఒక మార్గం ఇచ్చాడు. ఆ మార్గంలో వెళితే తప్పకుండా ఫలితం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది, చేసుకున్నటువంటి దానికి పుణ్యం కలుగుతుంది. ఇప్పుడు మీరన్నట్టుగా ఇంట్లోనే ఒక కుండీ ఏర్పాటు చేసుకొని దాంట్లోనే నిమజ్జనం చేసుకొని బ్రహ్మాండంగా. చాలా మంది ఇది మట్టి మనం వినాయకుడి ఒక రూపాన్ని మట్టిలా చేసుకున్నాం కాబట్టి దేవతా వృక్షాలే పెట్టుకోవాలి అని చెప్పి తులసి మొక్క నాటుతూ ఉంటారు. కానీ తులసికి వినాయకుడికి సంబంధించి ఒక ఏదో శాపం ఉంది శాపం అని అంటారు ఉంటుంది. కదా, అవునండి. మరి అలా తులసి మొక్క పెట్టడం కరెక్టే అంటారా? తులసి మొక్కలు పెట్టకూడదే. ఉమ్, ఇప్పుడు అది విగ్రహం కరిగిపోయింది అని అంటే కనుక నువ్వు కరిగిపోయిన తర్వాత ఆ మిగిలిన మట్టిని తులసి కోటలా చేయకూడదు. ఉమ్, దాన్ని ఏం చేయాలి అంటే మొక్కలకు పోయాలన్నారు. ఇక్కడ తులసి మొక్క కాదు, అది పూజనీయమైనటువంటి వస్తువు, అవును. పూజనీయమైనటువంటి వృక్షము. దాన్ని మనం పూజనీయంగా పెట్టుకుంటున్నాం. మనం దేనికి పోయి మనం పాడి పంటల్లో పోసుకో, నీకు పంట వృద్ధి పెరుగుతుంది. చెట్లలో పోసుకో, నీ చుట్టూ ఇంటి పక్కన నెగిటివ్ ఎనర్జీ రాకుండా నేను రక్షిస్తుంది. మొక్కలకు పోయు, దాన్ని నీకు పుష్పాలు ఇస్తుంది, ఫలాలు ఇస్తుంది. దీనికి పోయమని చెప్పాము కదా. తులసి అంటే ఇక్కడ తులసి కోటకు పెట్టినా పెద్ద ఇబ్బంది ఏమనేటటువంటిది లేదు. ఎందుకంటే అది కరిగిపోయింది, దాన్ని ఉత్తర పూజ చేసామంటే అది కేవలం మట్టి. మట్టి మట్టి కాబట్టి పోసుకోవచ్చు. కాకపోతే అక్కడ అనుమానం క్రియేట్ కాదు. ఉండొద్దు. కాకపోతే అది ఒక శాపం ఉంటుంది. ఆ తులసికి గణపతికి శాపం కదా ఇది, దీంట్లో మనం అనుమానం క్రియేట్ చేసిన వాళ్ళముతో ఎందుకు అనుమానం. అంతేలే. కాబట్టి మామూలుగా నువ్వు పెట్టినా తప్పేం లేదు, దోషమేం లేదు. ఇప్పుడు నదుల దగ్గర నిమజ్జనాల విషయానికి వస్తే అండి, పెద్ద విగ్రహాలు అయితేనేమో నదిలో వేసిన తర్వాత మునగలేదని చెప్పి ఎక్కి లోపలికి నొక్కే వాళ్ళు ఉన్నారు అయ్యో, కాళ్ళతోటి. కాళ్ళతో నొక్కే వాళ్ళు ఉన్నారు, క్రేన్లతో విగ్రహాలను పలగొట్టే వాళ్ళు పగలగొట్టే ఉన్నారండి. ఈ చిన్న మధ్య చిన్న చూస్తున్నాం. విగ్రహాలు అయితే లాంగ్ నుంచి ఇట్లా విసిరి పడేస్తుంటారు. అయిపోయింది ఇదంతా పని అయిపోయింది అరాచకం కదా కదా. మనకు. దేవుడితో పని అయిపోయింది కదా, విసిరేస్తున్నారు. అవును. మనిషినే విస్తున్నారు. దేవుడు అంటే ఇంకా మాట్లాడలేడు. మనిషిని విసిరితే కాస్తో కూస్తో కొట్లాట పెట్టుకొని దగ్గర అవుతారు. కానీ దేవుడిని విసిరేసినా పట్టించుకోడు కదా, అందుకే విసిరేస్తున్నారు. అది పాపము. అది వాళ్ళకి అర్థం కావాలి. విసిరేస్తున్నారు. నిజానికి గణపతి యొక్క నిమజ్జనం కూడా శాస్త్రంలో ఏం చెప్పారు అంటే, తప్పకుండా ఎప్పుడైతే నువ్వు గోదావరి తీరానికి కానీ నదీ తీరానికి నీళ్ళ దగ్గరికి తీసుకొని వెళతావో అక్కడ షోడశోపచార పూజ చేసి భగవంతునికి పాలతో చక్కగా అభిషేకం చేసి మనం స్వయంగా చేతుల మీదుగా తీసుకొని వెళ్ళి మెల్లిగా దాని నిమజ్జనంలో పెట్టి వేయాలి అని శాస్త్రం చెప్పింది. కానీ అంటే ఇప్పుడున్న ఈ ప్లాస్టిక్ అప్పారెస్ పెద్ద నాకంత ఇది లేదు కానీ అండి. ప్లాస్టిక్ అప్పారెస్ నేను విగ్రహం అనుకోను అసలు. అది ఒక షోకేష్ బొమ్మ. అంతే. ప్లాస్టిక్ అప్పారెస్ దాన్ని తొక్కినా చేసినా అంటే భగవంతుని రూపం ఉంటుంది కాబట్టి మనం కొంచెం భయపడతాము. ప్లాస్టిక్ అప్పారెస్ అది నిజానికి అది పూజనీయమైనటువంటిదే కాదు. దాన్ని పెట్టి పూజిస్తున్నారు, విరగొడుతున్నారంటే దానికి ధర్మంలో, శాస్త్రంలో నా దగ్గర సమాధానం లేదండి. అదే మట్టి విగ్రహము మీరు అన్నారు అని అంటే దానికి నేను వాదిస్తాను. ఎందుకంటే నువ్వు మట్టితో చేసి 9 రోజులు పూజనీయమైనటువంటిది మన మట్టితో చేసిన వినాయకుడిని నువ్వు పగలగొడుతున్నావు, విసిరేస్తున్నావు అంటే దానికి శాస్త్రంలో ప్రమాణం ఉంది. కానీ ఈ ప్లాస్టిక్ అప్పారెస్కు పెద్ద ఇది లేదండి. ఇప్పుడు మీరు అన్నారు అంటే మళ్ళీ నిమజ్జనంకి తీసుకెళ్ళినప్పుడు కూడా నది దగ్గర ఒకసారి ఉపచారాలతో అవును. పూజ చేసి, అవునండి. కానీ కదిపిన తర్వాత అసలు ఏం చేసినా వర్తించదు అని మనమే ఇందాక మాట్లాడుకున్నాము. అవును. మరి ఇప్పుడు ఇది ఎందుకు చేయాలంటారు? ఉత్తర పూజ అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి శక్తిని మనము విసర్జనం చేశాము. ఏదైతే జీవకళ ఉందో అక్కడ అది వెళ్ళిపోయింది. అవును. నదిలోకి వెళ్ళి చేసేటటువంటి ఉపచారాలు ఏంటంటే, స్వామి ఇన్ని రోజులు మాతో పూజలు అందుకున్నావు. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఇంటికి వచ్చిందండి, మనం పంపించేటప్పుడు ఊరికే పంపించాం కదా. ఎందుకు మనం అన్ని ఒక బొట్టు పెడతాము, చక్కగా ఒక చీర పెడతాము, సౌభాగ్య వస్తువులు ఎందుకు పెడతాం మరి వెళ్ళిపోయేదానికి? అంటే అక్కడ ఒక వెళ్ళిపోతున్నట్టు మళ్ళీ రావాలి, మళ్ళీ నీ యొక్క అనుగ్రహం పొందేటటువంటి శక్తిని మాకు ఇవ్వాలి, మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ దయ వల్ల నేను ఇంకా వేడుకలు ఘనంగా చేసుకుంటాను. ఇలా ఎన్నో రకాలైన ఉపచారాలు చేసి అభిషేకాది క్రతువులు, చక్కగా షోడశోపచార పూజ, హారతులు ఇవన్నీ ఇచ్చి స్వామి వారిని ఎక్కడికి సాగనంపుతున్నాము? ఎలాగైతే ఆడపిల్ల పుట్టింటికి వెళ్తుందో, అత్తింటికి వస్తుందో, అలాగే భగవంతుడు తన లోకానికి పంపిస్తున్నాం అంతే. మళ్ళీ అక్కడే ఉండకు స్వామి, మళ్ళీ మేము పిలిచినప్పుడు రావాలి అనేటటువంటి ఒక ఉపచారంతో చేసేటటువంటివే ఈ పూజాది క్రతువులని అర్థం చేసుకోవాలి. ధన్యవాదాలండి.